అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్. ఈరోజు మనం ఒక జీవితాంతం గుర్తుండిపోయే ఒక మంచి విషయం మాట్లాడుకుందాం. మీ దాంపత్య జీవితంలో మాటలు మాయమవుతే ఎలా అవుతుంది? మీ మధ్య ఉన్న మౌనం నెమ్మదిగా గోడగా మారితే ఏం జరుగుతుంది? ఎన్ని జంటలు కలిసుండి కలిసే లేరు, ఎందుకంటే మాటలు లేవు. మనసు చెప్పుకోవడం అంటే వెనకడుగు వేస్తున్నారు. ఒకసారి మా మధ్య కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. ఎందుకో తెలీదు, మాట్లాడుకోవడానికి ఇష్టపడరు మా హస్బెండ్. నాకు ఏదో చిన్న కోపం వల్ల ఒక పూట మాట్లాడడం మానేస్తాను. కానీ ఎందుకో గుండెంతా భారం అయిపోద్ది. చాలా ఏడుపు వచ్చేస్తుంది ఒక్కోసారి ఉండి. ఇక్కడ ఒక స్టోరీ చూద్దాం. రవి అండ్ సుమ ఇద్దరు ఉండేవారు, వైఫ్ అండ్ హస్బెండ్. మొదట్లో ఎంతో ప్రేమగా ఉండేవారు. పిల్లలు పుట్టాక ఇద్దరు బిజీ అయిపోయారు. వారం గడిచినా మాట్లాడుకునే సమయం లేదు వాళ్ళిద్దరికీ. ఒకరోజు వాళ్ళ కూతురు ఇలా అడుగుతుంది, నాన్నకి అమ్మకి రోజు మాట్లాడే అలవాటు లేదా? ఆ మాట విన్న రవి ఒక్కసారి షాక్ అయ్యాడు. నిజంగా వాళ్ళిద్దరూ మాట్లాడడం మర్చిపోయారు. అంటే చూసారా, పిల్లలు కూడా గమనిస్తుంటారు పేరెంట్స్ ఎలా ఉంటున్నారు అని. ఇలా ఎందుకు జరిగిందంటారు? బిజీ షెడ్యూల్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఈగో అండ్ అసెప్షన్స్ అంటారు కదా, అయ్యి ఉండొచ్చు, లేదంటే టూ మచ్ మొబైల్ యూసేజ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ల్యాక్ ఆఫ్ లిజనింగ్, వినలేకపోవడానికి కారణం కూడా కావచ్చు. మీరిద్దరూ ఒకేసారి ఫోన్లో ఉన్నారు కదా, ఒకరినొకరు చూసుకోవడమే మానేశారు కదా. ఆఖరికి మాటలు మాట్లాడడానికి టైం ఉంటేనే కదా ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అయితే ఇక్కడ నేను మీకు సొల్యూషన్ చెప్తాను. నిజంగా ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. RRR టెక్నిక్. ఒక 3 స్టెప్స్. ఏం లేదు, ఫస్ట్ వచ్చేసి రికగ్నైజ్ ద గ్యాప్. వాస్తవంగా మీ మధ్య మాటల కొరత ఉందా అని గుర్తించాలి. రోజులో ఎంత సమయం మాట్లాడుతున్నారు? ఇది నోట్ చేసుకుని ఒక 2 డేస్ గమనించండి. సెకండ్ స్టెప్ వచ్చేసి రీకనెక్ట్ డైలీ. రోజు కనీసం 20 నిమిషాలు ముఖాముఖి మాట్లాడుకోండి. మొబైల్ పక్కన పెట్టండి, కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడండి. రోజు ఒక చిన్న టాపిక్, ఏదో ఒకటి. మ్యూచువల్ చైల్డ్హుడ్ మెమరీసా, డ్రీమ్స్ కోసమా, లేదంటే భయాల కోసమా, ఏదో ఒకటి ఉంటుంది కదా చెప్పుకోవడానికి, షేర్ చేసుకోవడానికి. ఖచ్చితంగా మాట్లాడుకోండి. మూడో స్టెప్ వచ్చేసి రిఫ్లెక్ట్ అండ్ రిపీట్. వారానికి ఒకసారి కలిసి కూర్చొని మీ మాటలు, మౌనాలను పరిశీలించండి. ఏం మారింది, ఏది మార్చాలి? ఖచ్చితంగా అండి, మంచి టెక్నిక్ ఇది. ప్రేమ అంటే రోజు చెబుతానని కాదు, కానీ అవసరం ఉన్నప్పుడు వినిపించడానికి ఉండాలి కదా. మరి భార్యాభర్తల బంధం అంటే అదే కదండి. ఫైనల్గా చెప్పేదండి, మీకు ఎమోషనల్గా ఎందుకు గ్యాప్ వచ్చింది అని ఆలోచించుకోండి. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి దాన్ని రీబిల్డ్ చేసుకోండి, బాండింగ్ని. ఒక వర్క్షీట్ పెట్టుకోండి. 3 డేస్ టాక్ అండ్ ట్రస్ట్ ఛాలెంజ్ లాగా పెట్టుకోండి. నిజంగా మనం ఫాలో అవుతున్నామా, మాట్లాడుకుంటున్నామా లేదా అని. చివరిగా నేను చెప్పేది ఏంటంటే,
జీవితం చాలా చిన్నది. మన జీవిత భాగస్వామితో మాట్లాడే ప్రతి క్షణం ఒక బంధాన్ని బలంగా మార్చే అవకాశమే. మాటలు మాయమయ్యే ముందు మనం మాటలు మార్చుకుందాం. మీ దాంపత్య బంధం మరింత బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కామెంట్స్లో మీ అనుభవాన్ని షేర్ చేయండి. ఒకసారి ఈ మాటలు మీ జీవిత భాగస్వామితో కూడా పంచుకోండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్. గివ్ మీ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.